అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో సివిఆర్ మెథడ్లో తెలంగాణ సోనా షుగర్లెస్ ప్రతి నెల వేస్తాం, ప్రతి సంవత్సరం వేస్తాం. కాబట్టి ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో వరకు వస్తాం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇట్లాగా మేము పండగలాగా ఒక సంబరంలాగా చేయడం జరుగుతూ ఉంది. ఈ వరి సాగు మాకు ఒక పండగ ఉంటుంది. సివిఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. చెన్నమాదన దామోదర్ రాజు గారికి, చెన్నమాదన సురేంద్ర రాజు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. 5 రాష్ట్రాలకి మనం రైస్ పంపిస్తున్నాం అంటే మామూలు విషయం కాదు. మేము మొదట్లో నాన్న కానీ, బాబాయ్ కానీ, నేను కానీ మొదట్లో 3 సంవత్సరాల క్రితం వరి సాగు చేసినప్పుడు కనీసం నెల్లూరులో అయినా కొనరా అనే ఉద్దేశంతోనే మనం పంట పండించడం జరిగింది. దైవ అనుగ్రహం, ప్రజల ఆశీస్సులతో 5 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు 5 రాష్ట్రాల ప్రజలకు మనం రైస్ పంపిస్తున్నాం అంటే అది మామూలు విషయం కాదు. అందువల్ల మనం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కాదు, ఏ సంవత్సరం గత 3 సంవత్సరాల నుంచి తెలంగాణ సోనా RNR 15048 సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో నవంబర్ నెలలో పంట పండించడం. మార్చి ఎందుకు నవంబర్లోనే వేస్తున్నామంటే ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్ ప్యాడీ వెరైటీ. అది ఎప్పుడు పడితే అప్పుడు వేస్తే రాదు, కేవలం నవంబర్లో వేసుకో. ఎందుకంటే డిసెంబర్, జనవరిలో మనకి భోగి పండగ, చలి, మంచు రావడం జరుగుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం నవంబర్లో వేసి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలలు పెంచి పెద్ద చేసి 120 రోజుల తర్వాత ఊరికొత్త పోయడం జరుగుతుంది. బెంగాలీ వాళ్ళ చేత నాట్లేపించి, సొంత ఊరైనటువంటి వాళ్ళ చేత కలుపులు తీయించి, అంటే నేను చూస్తాను ఇంకా నెక్స్ట్ రాబోయే వీడియోలోనే అవే. తర్వాత మట్టి ద్రావణం స్ప్రేయింగ్లో అవన్నీ చేయడం జరుగుతుంది. ఓకే, వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్.